హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రమ్య. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా. సో ఈరోజు మనమైతే బెంగళూరులో ఉన్నాము. సో బెంగళూరులో నేను మీకు జూ పార్క్ అని చూపిస్తాను. అండ్ యాక్చువల్లీ లాస్ట్ వీడియో మైసూర్ వీడియో అనేది పోస్ట్ చేశాను. సో చాలామంది చూడకపోయి ఉండుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు మైసూర్ ట్రావెలింగ్ వ్లాగ్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. సో మిస్ అయినట్లయితే మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం బెంగళూరులో ఉన్నాం. జూ పార్క్ అనే ప్లేస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నార్మల్గా నేను బెంగళూరుకి 2 to 3 times వచ్చాను. బట్ నేను నంది హిల్స్ ఇంకా అంటే అవుట్స్కట్స్లోనే చూసేసి అండ్ రిటర్న్ అయిపోయాను. బట్ సిటీ లోపలికి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో నేను 3 days బెంగళూరులోనే టైం స్పెండ్ చేశాను. అండ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం జూ పార్క్ అయితే వచ్చాము. సో హైదరాబాద్ కంటే బెంగళూరులోనే చాలా పెద్దది జూ పార్క్ అని చెప్పేసి విన్నాను. బెంగళూరు కూడా చాలా పెద్ద సిటీ అని చెప్పేసి అంటారు కదా. బట్ నాకు ఏమనిపించింది ఏంటి అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను. సో బెంగళూరులో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఉంటుంది. అండ్ అక్కడ ఏది ఉన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఎక్స్పెన్సెస్ ఇస్ వెరీ హై ఉంటుంది అక్కడ. సో కాకపోతే నాకు నా ఒపీనియన్ ఏంటి అంటే నాకు హైదరాబాద్కి మించింది ఏది లేదు అనిపించింది బెంగళూరు చూసిన తర్వాత. అబ్బబ్బా ఏం ట్రాఫిక్ ఉందంటే అక్కడ పిచ్చెక్కిపోయింది. హైదరాబాద్లోనే చాలా పెద్ద ట్రాఫిక్ అంటారు. బట్ అలాంటిది బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉంది అంటే అసలు నిజంగా తెలియని వాళ్ళు బెంగళూరు సిటీకి వెళ్తే హైదరాబాద్ని చూసి మోసపోతారు. కానీ నిజంగా బెంగళూరు లిటరలీ ఎంత ట్రాఫిక్ ఉందనేది అక్కడికి వెళ్ళి చూస్తూనే అర్థమైంది. సో ఇప్పుడైతే మనం జూ పార్క్ వచ్చేసాము. సో జూ పార్క్లో మనకి మొత్తం ఆన్లైనే ఉంటుందన్నమాట పేమెంట్ అంతా. సో మీరు క్రెడిట్ కార్డ్ తెచ్చుకున్నారు అనుకుంటే మీరు అక్కడ డైరెక్ట్ అక్కడ ఉంటారు మెంబర్స్, వాళ్ళకి ఇచ్చి మీరు స్వైప్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇట్లా ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఏవైతే టికెట్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో మొత్తం ఆన్లైన్ ప్రాసెసే అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ బెంగళూరు జూ పార్క్ అయితే మనం రీచ్ అయిపోయామన్నమాట. సో బెంగళూరుకి జూ పార్క్ వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికి నడిస్తే అక్కడ ఒక బస్ స్టేషన్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్లో జూ పార్క్ వచ్చేసి కంప్లీట్గా మనకి వాకబుల్ అనమాట. సో సఫారీ ఉంటుంది, బట్ మనం అన్నీ నడిచి వెళ్ళి చూడాలి. అండ్ యానిమల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బట్ నాకు ఇక్కడ ఏమర్థమైందంటే ఉట్టి సఫారీకి జస్ట్ మనకి ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉంటాయో అవి మాత్రమే చూపించారు. లైక్ రిమైనింగ్ యానిమల్స్ ఏమీ లేవు. బట్ అక్కడ ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్. సఫారీ దగ్గర 1.5 2 hours టైం పట్టింది చూడడానికి. అది వర్తబులే అనిపించింది. ప్రైస్ అయితే ఒక టికెట్ వచ్చేసి 1200 to 1400 చేంజ్ ఉంది. సో 1400 వరకు లైక్ 1200 అనుకుంటా. ఐ థింక్ 1200 ఛార్జ్ చేశారు. సో మేము వచ్చేసి 5 members వెళ్ళాం. పాపకి కూడా టికెట్ ఉంది. అండ్ కాకపోతే మీకు ఏదైతే సఫారీ చూసారో 2 hours అది వర్తబులే అనిపించింది అనమాట. ఏమి శ్రమ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి అన్ని యానిమల్స్ చూసేసి వచ్చేసాము అన్నట్టు అనిపించింది. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఇది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ మీరు చూసారు కదా, అంటే 1 by 1 సెక్షన్ వైజ్గా మనకి ఒక్కొక్క అంటే రివీల్ చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ సెక్షన్లో బేర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి డేర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ సెక్షన్లో లయన్ ఉంటుంది. అంటే లయన్స్ అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్ని పెట్టారనమాట. సో అది ఎలా అంటే వాటికి కంప్లీట్గా గేట్ సెక్షన్ ఉంటుంది. సో ఆ గేట్స్ రిమూవ్ చేస్తేనే మన సఫారీ వ్యాన్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ రిమైనింగ్ యానిమల్స్ అనేది మనం చూసేస్తాము. అండ్ మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఆ గేట్ క్లోజ్ చేసేస్తారనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఆ వే అంటే ఆ మిడిల్ ఆఫ్ ద వే ఎంత ఉంది అంటే దగ్గర 2 to 3 kilometers ఉంటుందన్నమాట ఒక్కొక్క యానిమల్ సెక్షన్కి. సో ఇప్పుడు మీరు చూసారు కదా చీతా. ఈ చీతా వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ 10 to 15 చీతాస్ ఉన్నాయన్నమాట. సో ఇది బయట ఉన్నాయి అండ్ లోపల కేజెస్ ఉన్నాయి. కేజెస్లో కూడా పెట్టారు. సో మీరు బయట చూసారా, ఇక్కడ చీతా బయట కనిపిస్తుంది. సో అలా బయట కొన్ని చీతాస్ ఉన్నాయి అండ్ లోపల కేజెస్ ఉండి వాటికి మంచి ప్రొటెక్టివ్గా అంటే అన్నీ సేఫ్టీగా అన్నీ పెట్టారనమాట నీట్గా. సో వాటికి వాటర్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నీట్గా ప్రొవైడ్ చేశారు. బట్ చాలా కేర్ఫుల్గా అనమాట.
సో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క యానిమల్కి అనమాట. లైక్ ఇప్పుడు చీతా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు టైగర్ ఆర్ లయన్ వస్తుంది. సో అలా ఎవ్రీ సెక్షన్కి 2 to 3 కిలోమీటర్స్ వే అనేది ఉంటుందన్నమాట. సో ఆ వే లోపల ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అండ్ వాటి మధ్యలో మనం తిరుగుతూ ఉంటాం అనమాట. సో అది సఫారీ. బట్ పిల్లలు మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే దగ్గరగా మనం యానిమల్స్ని చూస్తున్నాము అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అక్కడ మనకి వ్యాన్కి ఏదైతే సఫారీ వ్యాన్ ఉంటుందో సో దానికి గ్రిల్స్ ఉంటాయి. బట్ మీరు మటుకు చేతులు బయట పెట్టకుండా నీట్గా, లైక్ మీరు ఇప్పుడు వీడియో తీసుకున్నా లేదంటే అంటే ఏమైనా పిక్చర్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా ఏదున్నా గ్రిల్స్ లోపల పెట్టి చేసుకోండి. బికాజ్ మీరు వన్స్ మీ హ్యాండ్ అనేది బయట పెడితే బయట అంటే తిరుగుతూ ఉంటాయి యానిమల్స్ అనమాట. సో ఆ టైంలో దగ్గరికి రావచ్చు మేబీ. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా లయన్. సో నాకు దగ్గర 2 to 3 లయన్స్ కనిపించాయి. ఒకటేమో పడుకుని ఉంది అండ్ ఒకటి బయట తిరుగుతుంది, ఇంకొకటి ఇక్కడ కూర్చుని ఉంది. మీరు ఇందాక చూసారా అక్కడ. ఇప్పుడు పడుకుని ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. చక్కగా పడుకుందంటే నాకు ఇన్ని యానిమల్స్ చూస్తుంటే అంత అనిపించలేదు. బట్ లయన్ని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే దాని ఫర్ అదంతా అసలు ఒక బొమ్మ, అంటే ఎలా అంటే అసలు రియల్గా అదొక గంభీరంగా అంటారు చూసారా, సో ఆ టైప్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ అది. సో చాలా బాగుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఇవన్నీ చీతాల, ఈ టైగర్స్ ఇవన్నీ నార్మలే. సో అవంతా నాకేం అనిపించలేదు, బట్ చూసి ఎంజాయ్ అయితే చేసాము. సో మీ పిల్లలతోని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన హైదరాబాద్ కంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది. సో చాలా రూట్స్ ఉన్నాయి, చాలా వేవ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వెళ్తే ఎక్కడెక్కడి నుంచి వస్తామో కూడా ఐడియా లేదు. సో అన్ని రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వైట్ టైగర్ చూపిస్తాను. ఇది బెంగాల్ టైగర్ అంట. అది అసలు చెట్లలో కలిసిపోయింది రియల్గా. అసలు అది ఉందా లేదా అన్నట్టు కూడా అర్థం కాలేదు. అది క్లియర్గా మాకు దగ్గర ఒక 2 to 3 minutes చూస్తేనే కానీ తెలియలేదు. అందరూ అక్కడ ఉంది అని చెప్తున్నారు కానీ మాకు అర్థమే కాలేదు. ఇప్పుడు నేను మీకు ఎక్కడైతే నేను సర్కిల్ చేశానో సో దాంట్లో చూడండి కంప్లీట్గా చెట్ల మధ్యలో కలిసిపోయింది అనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది టైగర్ చూడగానే. అండ్ ఎలిఫెంట్స్ చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది చూసారు కదా మదర్ ఎలిఫెంట్ అండ్ బేబీ ఎలిఫెంట్, చాలా బాగుంది ఇదైతే. సో అవి స్నానం చేస్తున్నాయి, వాటంతలో అవి స్నానం చేసి వాళ్ళ బేబీకి కూడా స్నానం చేపిస్తుంది అనమాట. సో అది ఎలిఫెంట్ చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఎలిఫెంట్స్ వచ్చినాయి కాబట్టి సో ఆ క్లిప్ ఒకటి మిడిల్లో నేను యాడ్ చేశాను, బికాజ్ ఈ వీడియో చాలా బాగా అనిపించిందని. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా దీన్ని బియర్ అంటారు. సో అది ఎట్లా ఆడుతుందంటే మీరు చూడండి, అటు ఇటు ఊగుతూనే ఉంది. అసలు అది ఒకటి అట్లా ఊగుతుందా అని అనుకుంటే పక్కన ఇంకొకటి ఉంది, అది కూడా సేమ్ వాటికి అది ఆట అంట, అలా ఆడుకుంటూ ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇది అక్కడ చూసారు కదా ఎలా ఊగుతుందో, అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అందుకే అలా కనిపిస్తుంది. సో ఇది అనమాట దగ్గర ఒక మ్యాక్సిమం 10 యానిమల్స్ వరకు కవర్ చేసి ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అనమాట. యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఇవన్నీ చాలా చూసేసాం మనం. సో ఇవన్నీ చూసేసరికి ఇక్కడ ఏమంత అంటే ఇంకా బటర్ఫ్లై పార్క్ ఇవన్నీ అంత ఏం అనిపించలేదు. సో అందుకనే నేను ఇంకా బటర్ఫ్లై పార్క్ అయితే ఏం వెళ్ళలేదు, బికాజ్ అక్కడ ఏం ఉండదు, జస్ట్ బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయని అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే నేను రామోజీ ఫిలిం సిటీలో చూసాను అండ్ జూ పార్క్లో చూసాను హైదరాబాద్లో. సో ఇవన్నీ చూసాం కాబట్టి నాకు సఫారీ ఒకటే బాగా నచ్చింది. అండ్ ఇదే అనమాట నా ఎక్స్పీరియన్స్. సో బెంగళూరులో నేను ప్రజెంట్ జూ పార్క్ ఒకటి నేను ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే వేలో లేపాక్షి టెంపుల్కి మేము ఎక్స్ప్లోర్ చేసాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. సో లేపాక్షి టెంపుల్లో మనకి హ్యాంగింగ్ పిల్లర్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో హ్యాంగింగ్ పిల్లర్ నిజంగా హ్యాంగింగ్ అంటే అది అట్లా హ్యాంగ్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను ట్రై చేసాము. అంటే అది ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా అది ఆ పిల్లర్ అనేది ఎలా ఉంది అనేది మేము ట్రయల్ చేసి వీడియో తీసాను. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ రమ్య. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మంచి కంటెంట్తో నేను ముందరికి వచ్చేస్తాను. సో అంతవరకు కీప్ స్మైలింగ్, బై బాయ్, టేక్ కేర్.